కట్టెలతో నడిపిస్తున్నాం ఇల్లు కట్టుకుంటావా మరి ఈ రోడ్ కటింగ్ లో పోయిందా ఇది రోడ్ కటింగ్ లో పోయింది అప్పుడు ఎవరు చేసారు కేసీఆర్ కట్ చేసిండా మరి కేసీఆర్ అడగలేదా అప్పుడు ఆయన వెళ్ళిపోయింది కదా సార్ మేమేం చేయాలి మేము అక్కడ ఉన్నాం బతకడానికి పోయినాము వచ్చే వారికి ఇల్లు కూడా కొట్టిండు ఏమని కూల కొట్టిండు ఏమన్నాడు ఏమని చెప్పలేదు మీరు ఇల్లు ఇస్తానని అంత 2 లక్షలు ఇస్తా బిడ్డ అని చెప్పంటే ముసలోడు పోయి మేము రాకముందుకే ముసలోడు సంతకం చేసిండు ఇల్లు ఇస్తాను కూల కొట్టిండు ఇల్లు ఇయ్యలే ఇల్లు ఇయ్యలే ఏమి ఇయ్యలే అందుకే ఆయన ఎడగొట్టిండు కాబట్టి మనం నిలబెడుతున్నాం ఇవాళ వాసాల మరి నేను కూడా ఓట్లు కూడా నాకేసావా బీర్లేనా వచ్చారు పొరగాలి నేనేమంటున్నా ఆయన ఫామ్ హౌస్ నుంచి గుట్ట దాకా చక్కగా బాణం కొడితే వాళ్ళని రోడ్ వేసుకున్నాడు పేదోళ్ళందరూ ఇల్లులో కొట్టిండు ఇప్పుడు వాసాల మరికి 150 ఇల్లు ఇచ్చిన ఈడ రోడ్డు పొంటి పోయేటోళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని ఇలా పొద్దున 6 గంటలకు కలెక్టర్ నేను అందరం వచ్చినాం మీ అందరికి ఇల్లు కట్టించే బాధ్యత నాది ఈ నెలలనే ఈడ ఇల్లు ఇస్తా ముఖ్యమంత్రిని తీసుకొస్తా ఈ ఏరియా అంతా అభివృద్ధి చేస్తా ఇప్పటికి తేడా ఉందా లేదా ఇల్లు అయితేనే అయితలేవా మీ బిడ్డ బీలేసి పని నడుస్తుందా నడుస్తలేదా అందుకే నీకు కూడా ఇల్లు ఇస్తా